అంటే ఏమో తెలియదు సార్. అది సార్ డిగ్రీ నుంచి ఏం ప్రాబ్లం లేదు సార్. కొంచెం సార్ లాస్ట్ ఇయర్ మనం అడ్మిషన్స్ లేట్గా తీసుకున్నాం సార్. అక్టోబర్లో తీసుకున్నాం సార్ సెకండ్ ఇయర్. మీరే కదా సార్ కాలేజ్ అంటే అప్పుడు ఇయర్ సార్ థర్డ్ ఫేజ్ ఇచ్చారు సార్ మాకు నోటిఫికేషన్. 2 phases మాకు ఇవ్వలేదు. స్టార్టింగ్ ఫేజెస్ మాకు ఇవ్వలేదు సార్. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అందరూ ఇక్కడ తెలియదు సార్. హెడ్ ఆఫీస్ నుంచి మాకు థర్డ్ ఫేజ్ లాగిన్ ఇచ్చారు సార్. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఆల్రెడీ స్టూడెంట్స్ కాలేజీలో ఆప్షన్స్ ఇచ్చుకున్నారు. ఇందులో అగ్రికల్చర్ కోర్స్ ఉంటుంది సార్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇక్కడ వాళ్ళ సబ్జెక్ట్ రిలేటెడ్ ఏమి ఉండదు సార్. వాళ్ళకి సబ్జెక్ట్ వాళ్ళు ఎవరు ఉండరు. మొత్తం డిగ్రీ ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మొత్తం మాదే ఉంటుంది. కాబట్టి కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంది సార్ మాకు అది. అవును సార్, ఆ రోజు చెప్పిన సార్ మీకు అకామిడేషన్ వీళ్ళకి అక్కడ ఇస్తే బాగుంటుందని. అగ్రికల్చర్ కాలేజ్ స్టూడెంట్స్ ఇందులో 252 డిగ్రీ స్టూడెంట్స్ సార్. ఇది బీకామ్ సిఏ డిగ్రీ కళాశాల సందర్శనకు అదేవిధంగా సంక్షేమ వారోత్సవాల సందర్భంలో సందర్శనకు మీతో పాటు కలిసి అల్పాహారం చేసిన గౌరవ సంక్షేమ మంత్రులు కుమార్ గారికి, జిల్లా పాలనాధికారి కలెక్టర్ గారికి, అదే మున్సిపల్ చైర్పర్సన్, వివిధ లైబ్రరీ చైర్మన్, వివిధ సంఘాల నాయకులకు, అధికారులు, కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్ అందరికీ నమస్కారం. పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు రాష్ట్రంలో కొన్ని గత ప్రభుత్వ హయాంలో మంజూరైన తర్వాత 2023 డిసెంబర్లో అనుకుంటే ఐ థింక్ జియో వాజ్ ఇష్యూడ్ జస్ట్ బిఫోర్ ఎలక్షన్. డిసెంబర్ ఇంకా ముందు. సో 23 ఎండింగ్లో ఆ 24లో ఎలక్షన్స్ కొత్త ప్రభుత్వం రాకముందు ఈ కాలేజీలో క్యాన్సర్ చేస్తాం ఒక జియో వచ్చింది. అది నా దృష్టికి వచ్చేసరికి కూడా చాలా టైం పట్టిగా అడ్మిషన్స్ నడుస్తూ ఉంది. సో 24 అడ్మిషన్స్ టైంలో నాకు అడ్మిషన్స్ లేవు అని చెప్పి అప్పుడు కొంతమంది విద్యావంతులు, మా మిత్రులు రాజ్ కుమార్ వాళ్ళందరూ కూడా వచ్చి చెప్పడం, స్టాఫ్ కూడా కొందరు చెప్పడంతో వెంటనే అప్పుడున్న సంక్షేమ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండేది. ఇప్పుడు అలుగువర్షి మేడం గారు సెక్రటరీగా ఉంటారు. అలుగువర్షి మేడం గారు చాలా ఆధ్వర్యంలో పనిచేసింది. దాదాపు ఏం లేకున్నా ఆ సంక్షేమ శాఖ మీది మొత్తం ఒక 10 సార్లు పోయింది. అట్లనే గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి ఫార్వర్డ్ చేయించుకొని మళ్ళీ బడ్జెట్ అంతా కూడా రిలీజ్ చేయించుకొని ఆ 240 కదా 240 మంది కూడా అడ్మిషన్లు వచ్చే విధంగా చేసిన సందర్భం అది. ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి మీ అందరి పక్షాన ధన్యవాదాలు. కూడా బిల్డింగ్ దగ్గర నుంచి మహిళా కాలేజీ, అదేవిధంగా అగ్రికల్చర్ మహిళా కాలేజీ నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం కూడా 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు మరి 99 రోజుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఈరోజు డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి కలవాలని ప్రత్యేకంగా నేను పెద్దలు జగిత్యాల శాస్త్రి డాక్టర్ సంజయ్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్ గారు, సోదరులు చైర్పర్సన్ గారు, అదేవిధంగా వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మా లైబ్రరీ కమిటీ చైర్మన్ సంఘం దినేష్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, అధికారులందరూ కూడా, ముఖ్యంగా గురుకుల
డిగ్రీ కళాశాల చదువుకున్నటువంటి గొప్పగా చదువుకోవాలని ఎంతో సిస్టమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ తెలుసు. గతంలో టైం చార్జెస్ కానీ క్యాన్సిల్ చార్జెస్ ఇచ్చే కాదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి అన్ని వెల్ఫేర్ పిల్లలంతా గొప్పగా చదువుకోవాలంటే మంచి భోజనం ఉండాలి, మంచి టిఫిన్ ఉండాలి, అన్ని విధాల భోజనం పైన ఇబ్బంది ఉంటుందని చెప్పేసి డైట్ ఛార్జెస్ పెంచిన విషయాన్ని కూడా మీ అందరికీ తెలిసిన విషయాన్ని కూడా ప్రత్యేకంగా మా స్టూడెంట్స్ అందరూ కూడా చెప్తూ ఇప్పుడు ఎక్కువ నేను మాట్లాడుతున్న ఫ్యాకల్టీ పరంగా మీకు ఇష్టపడంగా చెప్పినారు. అగ్రికల్చర్ సంబంధించిన పొలాసలు లేదు, పిల్లలకి ఇబ్బంది అవుతుంది సార్. అలా ఎంతమంది 32 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది 32 స్టూడెంట్స్ కోసము అక్కడే ఉండే విధంగా కలెక్టర్ గారికి సంబంధించిన అధికారులతో మాట్లాడతారు. ఏ విధంగా ఇష్యూ షార్ట్అవుట్ చేయాలో, ఏ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టిన విషయాన్ని సందర్భంగా కలెక్టర్ గారు కోరుతూ మా ఎమ్మెల్యే గారు ఒక మంచి మాట మాట్లాడారు. ఈరోజు ప్రజలతో ఎన్నుకోబడ్డ గ్రామీణ ప్రాంత అందరూ కూడా గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాలలో పిల్లలు ఆడపిల్లలు గొప్పగా చదువుకోవాలని మీ అందరికీ తెలుసు. ఇంట్లో ఆడపిల్ల మన తల్లి బాగా ఉన్నతమైన చదువులు చదువుకుంటే కుటుంబం గొప్పగా అవుతుంది. మరి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గొప్పగా మీరు చదువు ఇవ్వాలని ఉద్దేశంతో సంక్షేమ శాఖ మంత్రిగా ఈ జిల్లా మంత్రిగా మీ అందరి బాగులు తెలుసుకోవాలని మీ దగ్గర రావడం జరిగింది. నేను బాధ్యతలు తీసుకొని 8 నెలలు అవుతుంది. ఎలక్షన్ కోడ్లో 3 నెలలు పోయినాను. ఈ 5 నెలల్లో కూడా నాకున్న 10 నెలల 5 నెలల్లో కూడా మన ప్రత్యేకంగా మన జిల్లా సంబంధించిన సంక్షేమ విషయంలో కూడా కొత్తగా బిల్డింగ్ ఏర్పాట్లు మన విషయంలో కానీ ఫ్యాకల్టీ పరంగా ఇప్పుడే ఆడియో చెప్తున్నారు. మన మెడికల్ పరంగా కూడా స్పెషలిస్ట్ సర్టిఫికేట్ తీసుకురావాలి. దాన్ని కూడా ప్రిన్సిపల్ గారు మీరు నిబంధనలకు అనుగుణంగా ఒక ప్రతిపాదన కలెక్టర్ గారికి ఇవ్వండి. కలెక్టర్ గారు దాన్ని మనకు మా ఎస్సీ డిపార్ట్మెంట్ గ్రూప్లో పంపిస్తారు. గవర్నమెంట్ బాడీలో బోర్డులో మీటింగ్ పెట్టి ఆ ఫ్యాకల్టీ సబ్జెక్ట్స్ లిస్ట్ అకాడమీలో పిల్లలకి ఏ విధంగా ఏదైతే గొప్పగా చదువుకునే విధంగా డిగ్రీ లోపల కానీ మెడికల్ పరంగా కానీ అగ్రికల్చర్ పరంగా కానీ ఇంకా ఫ్యాకల్టీ పరంగా కానీ ఉన్నత స్థాయిలో ఉండే విధంగా మనం ఈ రాష్ట్రంలో గొప్ప చదివించే విధంగా ప్రభుత్వ పరంగా రాష్ట్ర మంత్రి ఆ శాఖ మంత్రిగా నేను ప్రత్యేకమైన మాటిస్తూ భవిష్యత్తు స్టూడెంట్స్ అందరూ కూడా నేను 15 రోజులకు ఒకసారి డీఎం కలెక్టర్ గారు మా ఎమ్మెల్యే గారు విజిట్ చేసిన ఇక్కడ కష్టసుఖాలు తెలుసుకుంటాం. భవిష్యత్తులో మా ప్రిన్సిపల్ గారు మీకు మీ ఫ్యాకల్టీకి సంబంధించిన అందరూ కూడా ఎక్కడ కూడా స్పెషలిస్ట్ సబ్జెక్ట్ ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళు గెస్ట్ లెక్చర్ కానీ కాంటాక్ట్ లెక్చర్ కానీ టీచింగ్ విషయంలో సరిగ్గా లేకపోతే వెంబడి కలెక్టర్ గారు తెలియజేయడం ఆల్టర్నేటివ్ కూడా మనం తీసుకున్నాం. ఇక్కడ చదువు చెప్పే వాళ్ళు కూడా ఆ ఎక్స్పోర్ట్ టీచింగ్ చేసే లెక్చర్ లేకపోతే పిల్లలకి ఇబ్బంది. ఏదో ఇప్పుడు మేము జనరల్గా డిగ్రీ సంబంధించిన గెస్ట్ లెక్చర్ మనం రికార్డ్ చేసినాము అంటే ఆ పిల్లలను ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. పిల్లలకి ఏ విధంగా చదువు చెప్తున్నారు, ఆ సబ్జెక్ట్లో బాగా పిల్లలకు రీచ్ అవుతున్నారా రీచ్ కావట్లేదా, పిల్లలకి సబ్జెక్ట్ ఇబ్బంది ఉందా అనేది ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనుకుంటూ మెడికల్ పరంగా కూడా కరెక్ట్ గారికి కూడా సందర్భం పడుతుంది. ప్రతి 15 డేస్ కోసం మెడికల్ ఆఫీసర్స్ ఇక్కడ విజిట్ చేయాలని ఆడపిల్లలు కరెక్ట్ గారు చెప్పుకుంటూ మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీరందరూ చెప్పడం ద్వారా ఈ సంక్షేమ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు మీ అందరూ యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా మీ జిల్లా ప్రజల ద్వారా ఎక్కడెక్కడైతే మీకు ఉన్నటువంటి చిన్న మౌలికమైన సమస్య ఏదైనా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఫస్ట్ నా జిల్లా ప్రాధాన్యత తీసుకుని ఇక్కడ అన్ని కూడా సమస్యలు పరిష్కారం చేసే విధంగా నా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరొకసారి మా శాసనసభ్యుల గారికి మా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రిన్సిపల్ మేడం గారు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లెక్చర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా ఏదైతే మనందరూ కూడా మన పిల్లలకి అంతా మన ఎంతో ప్రభుత్వం మీద నమ్మకం తల్లిదండ్రులందరూ ఇక్కడ కల్పిస్తున్నాం కాబట్టి మన బిడ్డలాగా చూసుకోవాలని కోరుకుంటూ మరొకసారి పిల్లలందరికీ బెస్ట్ ఆఫ్ లక్ అందరికీ నమస్కారం.